హలో అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి యాన్యువల్ ప్రాక్టీస్ సర్టిఫికేట్ ఎలా రెన్యూల్ చేసుకోవాలి సెకండ్ టైము అనే అంశం గురించి మాట్లాడతాము. ఏపీసీ సర్టిఫికేట్లో సెకండ్ టైం రెన్యూ చేసినప్పుడు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా చేయాలి. రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వకూడదు. ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామంటే $10,000 ఫైన్ పడుతుంది. సో మనం చాలా జాగ్రత్తగా మన ఈ ఏపీసీ క్వశ్చన్స్కి ఆన్సర్ కరెక్ట్గా చేయాలండి. యూజువల్గా మన ఇండియాలో అయితే 5 ఇయర్స్కి రెన్యూల్ చేసుకుంటూ ఉంటాము రిజిస్ట్రేషన్ది. బట్ ఇక్కడ న్యూజిలాండ్లో 1 ఇయర్కి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా 1 ఇయర్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి ఫస్ట్ మై ఐక్యూఎన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. వన్స్ ఏపీసీ సర్టిఫికేట్ ఒక్కసారి వచ్చిన తర్వాత అది మై ఎన్జెడ్గా చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఏపీసీ సర్టిఫికేట్ చేసినప్పుడు మనకి నోట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మై ఐక్యూఎన్ అవైలబుల్గా ఉండదు. మీరు మై ఎన్జెడ్లో మీరు లాగిన్ అయ్యి మీ ఏపీసీ సర్టిఫికేట్స్ని అన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోట్ వస్తుంది. సో మనం ఇందులో పాస్వర్డ్ని చేంజ్ మీకు ఇష్టమైతే పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి, లేదంటే అలా ఉంచేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. మనకి ఏపీసీ మై ఎన్జెడ్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మై ఎన్జెడ్ లాగిన్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్ కార్నర్లో ఆరెంజ్ కలర్ టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ దగ్గర ఏపీసీ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది. అది మీరు క్లిక్ చేయగానే ఏపీసీ సర్టిఫికెట్స్ ఓపెన్ అవుతుంది. అందులో 3 స్టేజెస్ ఉన్నాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చి పర్సనల్ డీటెయిల్స్, సెకండ్ స్టేజ్ వచ్చేసి ప్రాక్టీస్ క్వశ్చన్స్, థర్డ్ స్టేజ్ వచ్చేసి ఏపీసీ క్వశ్చన్స్, దెన్ పేమెంట్, తర్వాత వచ్చేసి డౌన్లోడ్ ద సర్టిఫికెట్ అనమాట. సో పేమెంట్ అయిన తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత 2 అవర్స్కి ఏపీసీ సర్టిఫికెట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఏపీసీ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలో చూద్దామా మరి ఇప్పుడు. ఏపీసీ రెన్యూ చేసేటప్పుడు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో వెబ్ పేజ్లో వెళ్ళినప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అనమాట. పర్సనల్ డీటెయిల్స్లో ఏముండవు, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత వచ్చేసి మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్, అవన్నీ ఉంటాయన్నమాట. తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చి ప్రాక్టీస్ డీటెయిల్స్లో వాట్ ఈస్ యువర్ మెయిన్ ఎంప్లాయ్మెంట్ సెట్టింగ్ అని క్వశ్చన్ ఉంది కదా, దానికి పక్కన ఒక ఆరో మార్క్ ఉంది. ఆ ఆరో మార్క్ క్లిక్ చేయగానే చాలా మీకు విజిబుల్ అవుతాయి కేటగిరీస్. మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ చేసే చోట మీరు క్లిక్ చేయాలి. ఇక్కడ తీఫాతో ఓరా క్లినిక్స్ హాస్పిటల్స్ అంటే హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటలా, లేదా ఏజ్డ్ హోమ్ కేరా, లేదా ప్రైవేట్ హాస్పిటల్సా, లేదు డిస్ట్రిక్ట్ హెల్త్ నర్సా, తర్వాత వచ్చేసి ఇలాగా విజిబుల్ అవుతాయి అన్నమాట. సో అందులో మీరు ఎక్కడైతే చేస్తున్నారో అది మీరు క్లిక్ చేస్తే చాలు. తర్వాత వచ్చేసి వాట్ ఈస్ యువర్ మెయిన్ ప్రాక్టీస్ ఏరియా. మీకు మెయిన్ ప్రాక్టీస్ ఏరియా అంటే మీరు ఎక్కడ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో అది ఏజ్డ్ హోమ్ కేర్ అయితే ఎల్డర్లీ కేర్ అని చెప్పేసి మీరు ఇక్కడ క్లిక్ చేయండి. లేదు ఆపరేషన్ థియేటర్ అయితే ఆపరేషన్ థియేటర్, లేదు అంటే కనుక సర్జికల్ వార్డ్, ఐసీయూ అలా ఉంటే కనుక మీరు అక్కడ ఆరో మార్క్ ఉంది, విజిబుల్ అవుతాయి. చాలా డిపార్ట్మెంట్స్ విజిబుల్ అవుతాయి. అందులో మీరు ఎక్కడైతే చేస్తున్నారో అది మీరు క్లిక్ చేస్తే చాలన్నమాట. హౌ మెనీ అవర్స్ డూ యూ వర్క్ ఇన్ టిపికల్ వీక్ ఇన్ యువర్ మెయిన్ ప్రాక్టీస్ ఏరియా. మీరు ఎక్కడైతే మెయిన్గా ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడ ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి జాబ్ డిస్క్రిప్షను, జాబ్ అగ్రిమెంట్లో ఎన్ని అవర్స్ మనం చేస్తున్నామో ఉంటుంది, అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో 40 అవర్స్ అయితే 40 అవర్స్, 38 అయితే 38, 35 అలా అయితే అలాగా మీరు టైప్ చేయండి. తర్వాత వచ్చేసి 4th క్వశ్చన్ వచ్చి ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ 1 ఎంప్లాయ్మెంట్ సెట్టింగ్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ మెయిన్ ఎంప్లాయ్మెంట్ సెట్టింగ్. ఇది కాకుండా మనం పార్ట్ టైం జాబ్ చేస్తుంటే ఆ పార్ట్ టైం జాబ్ చేసినప్పుడు
మీరు ఎక్కడ అంటే కొన్నిసార్లు క్యాజువల్ డ్యూటీస్కి అప్లై చేస్తే క్యాజువల్ డ్యూటీలు చేసినప్పుడు అక్కడ మెయిన్ డిపార్ట్మెంట్లో ఏ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేస్తే ఆ డిపార్ట్మెంట్ది అక్కడ మీరు టైప్ చేయాలన్నమాట. సో అక్కడ 6 మార్క్ వస్తుంది. 6 మార్క్ రాగానే మీకు చాలా విజిబుల్ అవుతూ ఉంటాయి. సో ఆ విజిబుల్ అయింది మీకు మీరు ఎక్కడైతే చేస్తున్నారో అది సూట్ అయింది మీరు అక్కడ క్లిక్ చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ యూ వర్క్ ఇన్ మోర్ దాన్ 1 ప్రాక్టీస్ ఏరియా, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ మెయిన్ ప్రాక్టీస్ ఏరియా? అది ప్రాక్టీస్ అంటే మీరు పార్ట్ టైం చేస్తున్నప్పుడు నెక్స్ట్ ప్రాక్టీస్ ఏరియాలో మీది మెయిన్ పార్ట్ ఏంటి, అక్కడ మీరు డిపార్ట్మెంట్ వైజ్ కానీ మీరు అక్కడ అక్కడ యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్ క్లిక్ చేయగానే మీకు విజిబుల్ అవుతాయి. సో మీరు అక్కడ క్లిక్ చేస్తే సరిపోతుంది. 6th క్వశ్చన్ నుంచి, హౌ మెనీ అవర్స్ డూ యూ వర్క్ ఇన్ ద టిపికల్ వీక్ ఇన్ యువర్ నెక్స్ట్ మెయిన్ ప్రాక్టీస్ ఏరియా? మీరు ఒకవేళ పార్ట్ టైం చేసిన, క్యాజువల్ డ్యూటీ చేసిన, ఎన్ని అవర్స్ పర్ వీక్ మీరు చేస్తున్నారో అక్కడ మీరు 38 అయితే 38, 32 అయితే 32, 20 అయితే 20, 28 ఎన్ని అవర్స్ చేస్తే అన్ని అవర్స్ మీరు అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత వచ్చేసి 5th వచ్చేసి, ఇఫ్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఫ్యూర్ దెన్ 35 hours per week or area not actively practicing as a nurse in New Zealand, what is the one main reason contributing to this? అంటే మీరు ఇక్కడ రీజన్ అప్లై రీజన్ మనం చెప్పాలన్నమాట. ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, ఆ ఆరో మార్క్ మీరు క్లిక్ చేయగానే చాలా రీజన్స్ విజిబుల్ అవుతాయి. మీకు సూట్ అయింది మీరు క్లిక్ చేయండి. తర్వాత పార్ట్ టైం రీజన్ అదర్స్, అంటే ఎందుకు మనం పార్ట్ టైం చేస్తున్నాము, ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా, ఆ ఆరో మార్క్ క్లిక్ చేయగానే మీకు పార్ట్ టైం రీజన్స్, పేరెంటల్ అని, తర్వాత వచ్చేసి మదర్హుడ్ అని, తర్వాత వచ్చేసి మెటర్నిటీ లీవ్ అని చాలా ఉంటాయి. సో అది మనకి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం చేయనవసరం లేదు. బట్ ఇఫ్ మీరు ఎవరైనా సరే పార్ట్ టైం కానీ క్యాజువల్ డ్యూటీస్ చేస్తే కనుక మీరు దానికి ఇలాగా ఏపీసీ రెన్యూ చేసేటప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి, ప్లీజ్ సెలెక్ట్ ది జియోగ్రఫికల్ లొకేషన్ వేర్ యు ఆర్ మెయిన్లీ ప్రాక్టీసింగ్. మనం ఫస్ట్ జాబ్ ఎక్కడైతే 40 hours చేస్తున్నామో ఎక్కడైతే చేస్తామో ఆ ఏరియా మనం టైప్ చేయాలన్నమాట. ఇక్కడ ఆరో మార్క్ ఉంది, ఆ ఆరో మార్క్ క్లిక్ చేయగానే చాలా డివిజన్స్ మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఆక్లాండ్ అయితే ఆక్లాండ్ అని, లేదంటే ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఏరియాస్ ఉన్నాయి. అక్కడ ఆ ఏరియాస్ మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. 9th క్వశ్చన్ వచ్చేసి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వర్క్ యాజ్ ఎ నర్స్ సిన్స్ యూ గెయిన్ యువర్ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఇంక్లూడ్ ద స్పెంట్ వర్కింగ్ ఓవర్సీస్లో మనం వర్క్ చేసిన ఎన్ని ఇయర్స్ మీరు వర్క్ చేశారు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది అని చెప్పేసి. అంటే 10 years అయితే 10 years, 15 years, 15 years, 20 years, 20 years ఇక్కడ మీకు క్లిక్ చేయగానే విజిబుల్ అవుతాయి. సో అన్ని ఇయర్స్ మీరు ఎంటర్ చేయాలన్నమాట. 10th క్వశ్చన్ వచ్చి, హ్యావ్ యూ రిటర్న్ టు వర్క్ ఇన్ ద లాస్ట్ ఇయర్? ఎస్ అని చెప్పి మనం క్లిక్ చేయాలి. తర్వాత వచ్చేసి 11th క్వశ్చన్, ప్లీజ్ ఇండికేట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు యువర్ డెసిషన్ టు రిటర్న్ టు నర్సింగ్ అని అక్కడ అని ఉంది. ఆ క్వశ్చన్కి మీరు అక్కడ క్లిక్ చేయగానే, ఐ హ్యావ్ రీసెంట్లీ రిటర్న్ ఫ్రమ్ ఓవర్సీస్ నుంచి మనం న్యూజిలాండ్కి వచ్చినాం కాబట్టి సో మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది క్లిక్ చేయాలన్నమాట. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, హ్యావ్ యూ ప్రాక్టీస్ ఓవర్సీస్ either in the last year since the practicing certificate అనే చోట ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి, are you the subject of investigation into professional matters or competency issues in the country where you last practiced? సో మనకి ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ ఏమీ ఉండవు కాబట్టి నో అని క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి, డూ యూ హ్యావ్
mental or physical condition, that means you are unable to perform the function required to the practicing nurse అన్న చోట మీరు నో అని క్లిక్ చేయండి. సో మనకి డిజబిలిటీ ఏం లేదుగా, మెంటల్గా ఫిజికల్గా మనం ఓకే కాబట్టి నో అని క్లిక్ చేయండి. ద క్వశ్చన్, హ్యావ్ యూ రిసీవ్డ్ ఎ డిసిప్లినరీ ఆర్డర్, ఎ ఫైండింగ్ అ ప్రొఫెషనల్ misconduct or a court conviction since you last apply for an APC అని ఉంది కదా, అక్కడ మీరు నో అని క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఆర్ యూ బీయింగ్ ఇన్వెస్టిగేషన్ ఇన్ న్యూజిలాండ్ బై ద హెల్త్ అండ్ డిజబిలిటీ కమిషనర్ ఆఫ్ హెచ్డి ఆర్ ఈక్వలెంట్ రెగ్యులేటరీ అథారిటీ ఆర్ ద పోలీస్, అక్కడ కూడా మీరు నో అని క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏపీసీ క్వశ్చన్స్ అనమాట. హ్యావ్ యూ ప్రాక్టీస్ యువర్ నర్స్ ఇన్ ద పాస్ట్ 5 years ఆర్ హ్యాడ్ యువర్ రిక్వెస్ట్ ఫర్ అన్ ఏపీసీ అప్రూవ్డ్ బై నర్సింగ్ కౌన్సిల్, ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత డిక్లరేషన్ కాంపిటెన్సీస్ అంత, హ్యావ్ యూ కంప్లీట్ 450 hours ఆఫ్ నర్సింగ్ ప్రాక్టీస్ ఇన్ ద లాస్ట్ 3 years, దిస్ క్యాన్ బీ మోర్ దెన్ 1 country అండ్ క్యాన్ ఇంక్లూడ్ ప్రాక్టీస్ ఓవర్సీస్. సో మీరు అక్కడ 450 hours ఈజీగా మనం చేస్తాము. సో మనం ఎక్కడ ఓవర్సీస్లో ఎక్కడైనా కానీ, ఇండియాలో ఉంటే ఇండియాలో, లేదు అంటే గల్ఫ్ కంట్రీస్లో అయితే గల్ఫ్ కంట్రీస్, ఏదైనా కానీ మనకి 450 hours ఈజీగా మనం చేస్తాం కాబట్టి ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి హ్యావ్ యూ కంప్లీట్ 60 hours ప్రొఫెషనల్ డెవలప్మెంట్ విత్ ఇన్ ది పాస్ట్ 3 years, ఎస్ అని క్లిక్ చేయండి. ఎందుకంటే ప్రొఫెషనల్ అవర్స్ మనం చిన్న కోర్సెస్ చేసాం, ఐసిఎన్, ఏఎల్స్, బిఎల్ఎస్ ఆ సర్టిఫికేట్స్ చేస్తాం కాబట్టి ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి డూ యూ మెట్ ద కౌన్సిల్ కాంపిటెన్సీ ఆఫ్ యువర్ స్కోప్ ఆఫ్ ప్రాక్టీస్, ఎస్. తర్వాత వచ్చేసి హ్యావ్ యూ ప్రాక్టీస్ ఓవర్సీస్ ఎయిదర్ అని అన్న చోట ఇన్ ద లాస్ట్ ఇయర్ ఆర్ సిన్స్ యువర్ వర్ లాస్ట్ ఇష్యూడ్ ద ప్రాక్టీసింగ్ సర్టిఫికేట్ అన్న చోట మీరు ఎస్ అని క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి ఎస్ అని క్లిక్, హ్యావ్ యూ ప్రాక్టీస్ ఓవర్సీస్ ఎయిదర్ అన్న చోట నో అని క్లిక్ చేయండి. డూ యూ హ్యావ్ మెంటల్ హెల్త్ mental and physical condition that means the perform function required to practice nursing, no అనమాట. ఈ నో అని క్లిక్ చేయండి. హ్యావ్ యూ రిసీవ్డ్ డిస్ప్లే, అది ఏపీసీ నో అని క్లిక్ చేయండి. సో తర్వాత వచ్చేసి మీకు డిక్లరేషన్ ఫామ్ ఇలా వస్తుందన్నమాట. వచ్చిన తర్వాత ఐ వెరిఫై దట్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ గివెన్ ద అప్లికేషన్ ఇన్ ట్రూ అండ్ కరెక్ట్. ఒకవేళ మీరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వలేదు అనుకుంటే ఇక్కడ చూడండి, అండ్ కన్విక్షన్ అండ్ ద ఫైన్ అప్ టు $10,000 అనమాట. సో మనం ఐపీసీ రెన్యూల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఇవన్నీ చూసి మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదు అంటే కనుక $10,000 మనకి ఫైన్ పడుతుంది అనమాట. సో ఇది ఇలా అయిన తర్వాత మీరు పేమెంట్ ఆప్షన్లో మనకి $130 అవుతాయి అన్నమాట. సో ఇక్కడ పేమెంట్ $130 పేమెంట్, వీసా అవన్నీ మీరు పేమెంట్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ది మీకు ఇలాగా మై NCNZలో మీకు ఇలాగా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ యువర్ అప్లికేషన్ అండ్ సబ్మిటింగ్ యువర్ అప్లికేషన్ అని చెప్పి మీకు ఇలాగా విజిబుల్ అవుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఈమెయిల్ కన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన 2 hours మనం ఏపీసీ సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అది మన మై NCలో మీకు డౌన్లోడ్ చేసుకోవాలి.
చేసుకోవాలన్నమాట. అక్కడ ఓపెన్ అవుతుంది. సో ఆఫ్టర్ పేమెంట్ 2 అవర్స్కి మనం ఈ సర్టిఫికెట్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఏపీసీ క్వశ్చన్స్ రెన్యూ చేసేటప్పుడు క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వద్దు. ఐ థింక్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు సెలవు మరి. బాయ్.